నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. ఒక స్వరం మౌనమైంది, కానీ ఆ గానం యుగ యుగాల పాటు వినిపిస్తూనే ఉంటుంది. కొన్ని వార్తలు మన చెవులకు వినిపిస్తాయి, కొన్ని వార్తలు మనసును కదిలిస్తాయి, కానీ మరికొన్ని వార్తలు హృదయంలో ఒక వెలితిని మిగిల్చిపోతాయి. భారతీయ సినీ సంగీత ప్రపంచాన్ని తన అపురూపమైన గానంతో దశాబ్దాల పాటు అలరించిన లెజెండరీ ప్లేబ్యాక్ సింగర్ ఎస్ జానకి గారు ఇక లేరు. ఆమె వెళ్లిపోయారనే వార్తను వినగానే ఎందరో అభిమానులు ఒకటే మాట అంటున్నారు, ఒక గాయని కాదు, ఒక యుగమే ముగిసింది అని. ఇప్పుడంతా సోషల్ మీడియాలో ఆమె చివరిసారిగా కనిపించిన వీడియో వైరల్ అవుతుంది. ఆ వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరికి కళ్ళల్లో నీళ్లు కనిపిస్తున్నాయి. వయసు శరీరాన్ని బలహీనపరిచిన ఆమె ముఖంలో కనిపించిన ఆ ప్రశాంతమైన చిరునవ్వు జీవితాన్ని సంపూర్ణంగా జీవించిన ఒక మహానుభావురాలి ప్రతిబింబంలా కనిపిస్తుంది. మన జీవితంలో కొన్ని స్వరాలు ఉంటాయి, వాటిని మనం ప్రతిరోజు వినకపోయినా ఒక్కసారి వినిపిస్తే చాలు. మన చిన్నప్పటి జ్ఞాపకాలు, యువనపు అనుభూతులు, కుటుంబ వేడుకలు, పండుగలు, ప్రేమ, బాధ అన్ని ఒక్కసారిగా కళ్ళ ముందు నిలుస్తాయి. అలాంటి స్వరం ఎస్ జానకి గారిది. ఆమె పాడిన వేలాది పాటల్లో ఏ పాటను గుర్తు చేసుకున్నా ఆ పాటలో మన జీవితంలోని ఏదో ఒక జ్ఞాపకం దాగి ఉంటుంది. సంగీత ప్రపంచంలో గొప్ప గాయకులు చాలా మంది వస్తుంటారు, పోతుంటారు, కానీ తరాల మధ్య భారతిగా నిలిచిపోయే కళాకారులు మాత్రం చాలా అరుదు. తాతలు విన్న పాటను, నాన్న విన్న పాటను ఈ రోజు మనం కూడా అదే మమకారంతో వినగలుగుతున్నామంటే అది ఆ గానంలో ఉన్న మాయ. ఎస్ జానకి గారు అనే పేరు కేవలం ఒక వ్యక్తి పేరు కాదు, అది ఒక భావోద్వేగం, ఒక సంగీత పాఠశాల, ఒక తర జ్ఞాపకం. ఎన్నో వేల పాటలు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ ఇంకా అనేక భారతీయ భాషల్లో ఆమె స్వరం మారుమోగింది. భాష మారినా ఆమె పలికించిన భావం మాత్రం ఎప్పుడు ఒకటే. ప్రతి పదాన్ని జీవించి పాడడం, ప్రతి భావాన్ని శ్రోత గుండెల్లోకి చేర్చడం అది జానకి గారికే సాధ్యమైంది. సినిమాలో హీరోయిన్ నవ్వితే ఆ నవ్వుకి సంగీతమే వినిపించింది ఆమె గాత్రం. సినిమాలో తల్లి ఏడిస్తే ఆ బాధను ప్రేక్షకుడి కళ్ళలోకి తీసుకొచ్చింది ఆమె గానం. భక్తి పాటల్లో భక్తిని, ప్రేమ పాటల్లో మాధుర్యాన్ని, విరాహ గీతంలో ఆవేదనను, జానపద గీతంలో నేల వాసనను ఒకే గొంతుతో పలికించగలిగేలా అసాధారణ ప్రతిభ ఆమె సొంతం. ఎన్నో సంగీత దర్శకులు ఒక విషయం చెప్పేవారు, జానకి గారికి పాట చెప్పాల్సిన అవసరం తక్కువ, ఆమె పాటను అనుభవించి పాడతారు. అందుకే ఆమె పాడిన ప్రతి పాటలో స్వరమే కాదు, ఆత్మ కూడా వినిపిస్తుంది. వందలాది సినిమాలు, వేలాది గీతాలు, అనేక జాతీయ, రాష్ట్రీయ స్థాయి పురస్కారాలు, అభిమానులు అపరూపమైన ప్రేమ. కానీ ఆమె వ్యక్తిత్వంలో మాత్రం ఎక్కడ అహంకారం కనిపించలేదు. అంతటి కీర్తి వచ్చిన ఆమె నిరాడంబర జీవితం అందరికీ ఆదర్శంగా నిలిచింది. ఈ రోజు సినీ ప్రముఖులు, సంగీత దర్శకులు, గాయకులు, నటీనటులు, రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరూ ఆమెకు ఘన నివాళులు అర్పిస్తున్నారు. ఎందుకంటే ఆమె ప్రభావం ఒక భాషకు పరిమితం కాలేదు, ఒక రాష్ట్రానికే పరిమితం కాలేదు, భారతీయ సంగీతానికి ఒక గుర్తింపుగా నిలిచారు. ఇప్పుడు వైరల్ అవుతున్న ఆమె చివరి వీడియో, ఆ వీడియోలో కనిపిస్తున్నది ఒక వృద్ధురాలు కాదు, జీవితాంతం సంగీతాన్ని ప్రేమించిన ఒక కళాకారిణి, అభిమానుల ప్రేమను చివరి వరకు హృదయంలో దాచుకున్న ఒక గొప్ప మనిషి. ఆ వీడియోను చూసిన తర్వాత చాలా మంది సోషల్ మీడియాలో ఇలా రాస్తున్నారు, స్వరం ఎప్పటికీ చనిపోదు. అది నిజమే. ఒక మంచి కళాకారుడు శారీరకంగా దూరం అవుతారు, కానీ ఆయన లేదా ఆమె కళ శాశ్వతంగా ప్రజల మధ్యలోనే ఉంటుంది. మనం ఈరోజు ఒక్కసారి ఆలోచించాలి, ఈ వేగమైన జీవితంలో ఎంతమంది మనం గుర్తుంచుకుంటాము, కానీ 60 ఏళ్ల క్రితం పాడిన పాటను ఈ రోజు కూడా అదే ప్రేమతో వినిపించేలా చేసిన గాయని ఎంత గొప్పవారో ఒక్కసారి ఊహించండి. అదే ఎస్ జానకి గారి మహత్వం. సంగీతం అంటే ఏమిటి? కేవలం రాగమా, కేవలం తాళమా? కాదు, మనసును తాకితేనే అది సంగీతం. అలాంటి సంగీతాన్ని జీవితాంతం అందించిన మహోన్నత గాయని ఎస్ జానకి. ఆమె పాటలు ఇంకా రేడియోలో వినిపిస్తాయి, స్టేజ్లపై వినిపిస్తాయి, పిల్లల సంగీతం నేర్చుకునేటప్పుడు వినిపిస్తాయి, యూట్యూబ్ లో కోట్లాది మంది వింటూనే ఉంటారు. ప్రతి తరం మరో తరానికి ఆమె గానాన్ని పరిచయం చేస్తూనే ఉంటుంది. అదే నిజమైన అమరతత్వం. సంగీత చరిత్రలో కొన్ని పేర్లు పుస్తకాల్లో ఉంటాయి, కొన్ని పేర్లు అవార్డుల్లో ఉంటాయి, కానీ కొన్ని పేర్లు ప్రజల హృదయాల్లో ఉంటాయి. ఎస్ జానకి గారి పేరు అలాంటి అరుదైన పేర్లలో ఒకటి. ఈ రోజు మనం ఆమెను కోల్పోయాం, కానీ ఆమె మనకు ఇచ్చిన సంగీతాన్ని ఎవరు తీసుకెళ్లలేరు. మన జీవితంలోని ప్రతి మధుర జ్ఞాపకంలో, ప్రతి ప్రేమ గీతంలో, ప్రతి భక్తి గీతంలో, ప్రతి తల్లి పాటలో, ప్రతి భావోద్వేగ క్షణంలో జానకి గారి స్వరం చిరస్థాయిగా మారుమోగుతూనే ఉంటుంది. ఈ సందర్భంగా భారతీయ సంగీత ప్రపంచానికి అపూర్ణ సేవలు అందించిన స్వరాల కోకిల ఎస్ జానకి గారికి మా ఛానల్ తరఫున, మా ప్రేక్షకుల తరఫున హృదయపూర్వక నివాళులు అర్పిస్తున్నాం. ఆమె గానం ఎప్పటికీ చిరంజీవిగా నిలవాలని, ఆమె జ్ఞాపకాలు తరతరాలుగా స్ఫూర్తిగా నిలవాలని మన
మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఓం శాంతి.